సో హలో గైస్, ఈరోజు మన వీడియోలో కొత్తగా ఎడిటింగ్ అనుకునే వాళ్ళు, లేదంటే కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఎడిటింగ్ పేజ్ స్టార్ట్ చేసి హెచ్డి క్వాలిటీలోని ఎలా రీల్స్ అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ప్రతి ఆప్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వీడియో డౌన్లోడింగ్, సెకండ్ స్టెప్ వీడియో ఎడిటింగ్, థర్డ్ స్టెప్ వీడియో హెచ్డి క్వాలిటీలోకి కన్వర్ట్ చేయడం, ఫోర్త్ స్టెప్ కంప్రెస్ చేయడం, ఫిఫ్త్ స్టెప్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. సో మన ఫస్ట్ స్టెప్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి మనం విడ్మేట్ యాప్ వాడతాం. సో విడ్మేట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాక ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళాలి. సో మీరు వీడియో ఓపెన్ చేసిన వెంటనే షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసిన వెంటనే మోడ్లోకి వెళ్ళండి. మోడ్లోకి వెళ్ళాక ఇక్కడ విడ్మెట్ అన్న ఆప్షన్ మీకు వస్తుంది. విడ్మెట్ మీద క్లిక్ చేయండి. సో మీ ఇక్కడ 1080pఆ 2Kనా 4Kలోనా అంటారు. నేను ఆల్రెడీ 4Kలో డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1080p వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ ఇట్ ఆప్షన్ వస్తుంది. చెక్ ఇట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో డౌన్లోడింగ్ కనిపిస్తుంది. సో వీడియో డౌన్లోడ్ అయిపోయాక మనం నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఎడిటింగ్. వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలని చెప్పి దీనికి మనం ఎలైట్ మోషన్ అనే యాప్ వాడుతాం. సో ఈ యాప్ ఓపెన్ చేయాలంటే మీరు వైఫై కానీ నెట్ కానీ ఆఫ్ చేసేసి ఉంచాలి. ఈ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి రేషియో సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఇప్పుడు ఫుల్ హెచ్డి ఫుల్ స్క్రీన్ ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి 9:16 సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని 60 fps పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది మన ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవడానికి. సో ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళాక మనకి ఇక్కడ సో వీడియోని యాడ్ చేసుకున్నాక మీకు వీడియో ఎలా ఉంటుంది. సో మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ నాకు కావాల్సిన పార్ట్ నేను దగ్గరికి వచ్చాక మీకు 3 సింబల్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ట్రిమ్. లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది. రైట్ సైడ్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అవుతుంది. అదే సెంటర్ మీద క్లిక్ చేస్తే సెంటర్ కట్ అవుతుంది. సో నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వద్దు కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ ప్లే బటన్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు స్టార్టింగ్ పొజిషన్కి వస్తారు. దాని తర్వాత దీని మీద క్లిక్ చేయాలి. మీ వీడియో కూడా స్టార్టింగ్ పొజిషన్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి నాకు 30 సెకండ్స్ వీడియో కావాలి. ఇక్కడ వరకు కావాలి కాబట్టి రైట్ సైడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది. సో మనం 30 సెకండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్లోకి ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. వీటి కింద మీరు చూస్తే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ సైజ్ పెంచుకోవడానికి డిక్రీజ్ ఇంక్రీజ్ ఉంటుంది. సో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేయాలి. సో మనం ఇంక్రీజ్ చేసుకున్నాక ఇక్కడ మన ఆబ్జెక్ట్ అన్నది ఒక సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని సెంటర్ ఎలా తెచ్చుకోవాలన్నది చూద్దాం. సో ఈ 4 ఆప్షన్స్లో మళ్ళీ ఫస్ట్ ఆప్షన్కి వస్తే మనకి ఇక్కడ స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ రైట్ సైడ్లోకి రావాలి కాబట్టి నేను రైట్ సైడ్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను. సో నా ఆబ్జెక్ట్ అన్నది ఇప్పుడు సెంటర్ వచ్చింది కాబట్టి నేను దీన్ని ఇలా వదిలేసి ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తాం. సో ఫ్రెండ్స్ నా ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ మిస్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ నా ఆబ్జెక్ట్ అన్నది ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ ఎక్కడ ఉందో అక్కడ సెకండ్ మనకు వచ్చేది. సో మనకి ఇక్కడ 27:12 సెకండ్ దగ్గర మన ఆబ్జెక్ట్ అన్నది మిస్ అవుతుంది కాబట్టి
బ్యాక్ మీద క్లిక్ చేసి సెంటర్ కటింగ్ చేయాలి. సో మనం నెక్స్ట్ ఆ వీడియో మీద క్లిక్ చేసి కట్ చేసిన వీడియో మీద క్లిక్ చేసి సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఇది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తాను. సో నా ఆబ్జెక్ట్ అన్నది ఇప్పుడు సెంటర్కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నా ఆబ్జెక్ట్ అన్నది ఇంకా లెఫ్ట్ బాగా అయిపోయింది కాబట్టి సో మళ్ళీ ఇక్కడ నా ఆబ్జెక్ట్ అన్నది కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని నేను ఇక్కడ సెంటర్ ట్రిమ్ చేస్తున్నాను. సెంటర్ ట్రిమ్ చేసి ఇంటి మీద వీడియో మీద క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని రైట్ సైడ్ డ్రాగ్ చేసాను. సో నా ఆబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. సో ఇలా మనం వీడియోని డౌన్లోడ్ చేసి యాడ్ చేసి ఇలా మనం ఫుల్ స్క్రీన్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ అలాగే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న లోగోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో ఒకసారి అయిపోయాక ఇక్కడ మీకు పైన చూస్తున్నట్టయితే సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ అని చెప్పి కింద సింబల్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో అన్నది డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ వీడియో డౌన్లోడ్ అయిపోయాక ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయాక ఈసారి మొత్తం బ్యాక్ వచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన థర్డ్ స్టెప్ ఏంటంటే ఎడిటింగ్ చేసిన వీడియోని 4K క్వాలిటీ హెచ్డి క్వాలిటీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి. సో దీనికి మనం నెట్ ఆన్ చేసుకొని లేదా వైఫై ఆన్ చేసుకొని మన ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి .1.1.1.VPN అని కొడితే ఇక్కడ మనకి VPN అని చెప్పేసి ఒక VPN వస్తుంది. సో మనం ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫ్రీ యాప్, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మనం ఇది డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ చేయండి. సో ఇది VPN కనెక్ట్ అయ్యాక మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఎడిటింగ్ చేసిన ప్రతి యాప్ ఇప్పుడు మీకు చూపించిన ప్రతి యాప్ లింక్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ లింక్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో VPN ఆన్ చేసుకున్నాక పింక్ అనే యాప్ ఉంటుంది, ఈ యాప్ ఓపెన్ చేయాలి. క్లోజ్ మీద క్లిక్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి హెచ్డి క్వాలిటీ రిజల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది, ఇందు మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెచ్డి అల్ట్రా హెచ్డి పోర్ట్రేట్ అని ఉంటుంది. అల్ట్రా హెచ్డి మీద క్లిక్ చేసి ట్రైనో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేసిన వీడియో ఎడిటింగ్ అన్నది ఇక్కడ 30 సెకండ్స్ ఉంది కాబట్టి ఇందు మీద క్లిక్ చేయండి. ఇందు మీద క్లిక్ చేసినట్టునే ఇక్కడ మీకు వ్యూ లేటర్ అని చెప్పేసి వస్తుంది, ఇందు మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో నా ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోమని సింబల్ కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వీడియో మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. వీడియో డౌన్లోడ్ అయిపోయాక వీడియో సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బిఫోర్ ఆఫ్టర్ కంపేర్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకోవచ్చు, లేదా బిఫోర్ ఆఫ్టర్ మీద క్లిక్ చేసాము చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వీడియోలోని మీకు అంతగా కనిపించదు, కానీ మీరు నార్మల్గా ఎడిటింగ్ చేసుకుంటే దీని ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చిన్న డిఫరెన్స్ చూడవచ్చు, కానీ మీరు లైవ్గా ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో మీరు ఆఫ్టర్ పెట్టేసుకోండి. ఆఫ్టర్ పెట్టుకున్నాక ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేయండి. మనం బ్యాక్ వచ్చేసాక VPN అన్నది ఆఫ్ చేసేసుకుందాం. అంటిల్ ఐ టర్న్ ఇట్ బ్యాక్ ఆన్ అని చెప్పేసి ఉంది కదా, ఇందు మీద క్లిక్ చేస్తున్నాం. సో మనం ఆఫ్ చేసుకున్నాక సెంటర్కి వచ్చేసి ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ వీడియోని కంప్రెస్ చేయడం. అంటే ఇప్పుడు మన హెచ్డి క్వాలిటీలో ఉన్న వీడియో
200 MB 150 MB అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు మనం కంప్రెస్ చేస్తే అది 20 MBకి వస్తుంది. ఎంబీ తగ్గింది కదా, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది కదా అని అనుకోవచ్చు, కానీ మీకు ఎంబీ తగ్గినంత మాత్రాన క్వాలిటీ తగ్గదు. సో ఆ యాప్ ఏంటంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సెర్చ్లోకి వెళ్ళి పాండా కంప్రెసర్ అని చెప్పి టైప్ చేయాలి. సో దీనిని మనం ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ వస్తాయి. సో మనం ఇందాక వింక్లోని హెచ్డి క్వాలిటీలోకి చేసుకున్న వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, 76 MB ఉంది. సో మనం ఇది డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది. సో అందుకే ఈ యాప్ వాడితే మనకి క్వాలిటీ హైగా ఉంటుంది, ఎంబీ తక్కువగా ఉంటుంది. సో ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నెక్స్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కస్టమ్ రెజల్యూషన్ అని చెప్పేసి ఉంటుంది మీకు, దీని మీద క్లిక్ చేసి 1080 అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 920 కూడా వస్తుంది. ఇక్కడ కింద ఈ టిక్ మార్క్ ఆన్లోనే ఉంచుకోండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాక కంప్రెస్ మీద క్లిక్ చేయండి. సో మీ వీడియో అనేది కంప్రెస్ స్టార్ట్ అయిపోతుంది. సో గైస్ మన వీడియో 100% అయిపోయింది. ఇక్కడ మన ఒరిజినల్ వీడియో అప్లోడ్ చేసింది 76 MB. ఇప్పుడు కంప్రెస్ అయ్యాక అది 11 MB అయింది. సో మనకి ఇక్కడ కింద సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. వీడియో అన్నది సేవ్ అయిపోతుంది. సో గైస్ 5th స్టెప్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో క్వాలిటీ తగ్గకుండా ఎలా పోస్ట్ చేయాలి రీల్ అని చెప్పేసి. సో ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఓపెన్ చేసేసుకొని కింద రీల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన కెమెరా సింబల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ లెంత్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 90 సెకండ్స్ పెట్టుకోవాలి. 90 సెకండ్స్ పెట్టుకున్నాక ఇక్కడ మీరు గ్యాలరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం చేసుకున్న వీడియో వస్తుంది. గ్యాలరీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంప్రెస్ చేసిన వీడియో వస్తుంది. సో వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసాక ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక ఇక్కడ మీరు క్యాప్షన్స్ ఏం రాస్తాలనుకుంటున్నారు, ఏమి హ్యాష్ ట్యాగ్ పెట్టాలనుకుంటున్నారో పెట్టుకున్నాక మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇలా డౌన్కి వస్తే అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీకు ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మన వీడియో అనేది హైయెస్ట్ క్వాలిటీలోనే అప్లోడ్ అవుతుంది. సో దీని తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసుకొని దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది హెచ్డి క్వాలిటీలోనే, ఎక్కడ తగ్గదు. సో గైస్ ఇలా మీరు పోస్ట్ చేసుకోవచ్చు రీల్ని హెచ్డి క్వాలిటీలోనే, క్వాలిటీ తగ్గకుండా. సో గైస్ మరి ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలోనే లైట్ రూమ్లో మన ఫోటో అన్నది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అసలు ఎడిటింగ్ రాని వాళ్ళు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి లైట్ రూమ్ యాప్లోని అని చెప్పేసి వీడియో అన్నది మీకు పోస్ట్ చేస్తాను. సో గైస్ మరి ఈ వీడియోలోని ఇంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒకసారి వీడియోని పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను లైట్ రూమ్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలన్నది నేర్పిస్తాను ఫ్రెండ్స్. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వాడిన యాప్లన్నీ ఇప్పుడు మీకు చెప్పిన యాప్స్ లింక్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ నా ఛానల్లోనే ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి ఛానల్ జాయిన్ అయ్యి అక్కడ యాప్స్ ఉంటాయి. సో యాప్స్ ప్రతి మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ. సో థ్యాంక్ యూ గైస్.